ఈరోజు గుత్తి పట్టణం సేవగాడి గ్రామంలోని గురుకుల పాఠశాలలోని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గత కూటమి ప్రభుత్వం వచ్చింది అటు నుంచి విద్యార్థులకి ఉపాధ్యాయులకి ఈరోజు ఉపాధ్యాయులకి రెగ్యులర్ టీచర్స్ కానీ కాంట్రాక్ట్ టీచర్స్ కానీ వాళ్ళకి దాదాపు 8,000 శాలరీ రాలేదని చెప్పేసి ఈరోజు విజయవాడకి ముట్టడి కార్యక్రమం జయప్రదం చేశారు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నట్టు 10th క్లాస్ పిల్లలు 3rd క్లాస్ కాటి నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల వరకు జీవితాలు ఈరోజు చాలా ఘోరంగా అయిపోతుంది. ఈరోజు టీచర్లు ఏమైనా చూస్తే పిల్లలు బయట దారి పాలిస్తున్నారు. అదేవిధంగా టీచర్స్ కానీ లేని చూసే పిల్లలు ఈరోజు చిన్న చిన్న విషయాలు కానీ గురి అయ్యి అదేవిధంగా విద్యార్థి భవిష్యత్తు కూడా ఇబ్బందికరంగా అయిపోతుంది. కానీ ఇప్పుడైనా తెలుసుకొని కూటమి ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ ఉపాధ్యాయులు ట్రైబల్ స్టూడెంట్స్ గురుకుల పాఠశాలలోనే స్కూల్స్లోనే కాలేజీలో కానీ వాళ్ళకి రెగ్యులర్ చేసి అదేవిధంగా 9 నెలల బిల్స్ బకాయి పెండింగ్స్లో ఉన్న బిల్స్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసినట్టే ఉమ్మడి జిల్లాలోని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఒక క్లాస్లో వచ్చి దాదాపు 3rd క్లాస్ కాటి నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉండే వరకు దాదాపు 300 మంది 600 మంది దగ్గర ఉన్నారు. అయినా కూడా ఒక టీచర్ ఒక స్కూల్లో టీచర్ లేకపోతే ఈరోజు వచ్చి విద్యార్థి జీవితాల్లో శూన్యంగా అయిపోతుంది. అదేవిధంగా సైడ్ దారులు పోతున్నారు విద్యార్థులు కూడా. ఈరోజు హాస్టల్లో పోతే కూడా స్కూల్లో పోతున్నా కూడా బయట దొడ్డిదారి పోతున్నారు. అదేవిధంగా సైడ్ ఎఫ్ఐఆర్ కాడుగా ఈ పబ్జీ కానీ టీచర్లు ఏమో పబ్జీ కానీ ఇంకోటి దారికి మళ్ళిస్తున్నారు. కానీ అక్కడ ఉండే సిబ్బందులు కానీ వార్డెన్ కానీ అక్కడ సంబంధించిన అధికారులు 2 ఉన్నారని చెప్పేసి మాకు ఎవరు అందడం లేదు, పిల్లలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ దానికి వెంటనే దృష్టి సీఎం గారు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి ఈరోజు మేము హెచ్డిఎస్ తరపు నుంచి పిలుపునిస్తే అదేవిధంగా ఈ నెల 21వ తారీఖున ఇదే కొనసాగిస్తుంటే మేము విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరించారు ప్రభుత్వానికి.